ముషారాంబాగ్ ఫ్లైఓవర్, అంబర్పేట ఫ్లైఓవర్ కూడా అనొచ్చు దీన్ని. అయితే ఈ ముషారాంబాగ్ ఫ్లైఓవర్ వల్ల చాలా లాస్ జనాలకు. అయితే ఎందుకు అంటే చూడండి, తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది, కానీ కంప్లీట్ అయితే కాలేదు. ఎందుకో తెలవదు. ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి జస్ట్ దిల్సుఖ్ నగర్ వెళ్ళేది. ఇంతవరకు 100 మీటర్స్ క్రాస్ చేస్తే దిల్సుఖ్ నగర్ వెళ్ళిపోవచ్చు. సో దీన్ని వన్ వే చేయడం వల్ల ఏంటంటే అక్కడ అలీకేఫ్ దగ్గర నుంచి, డీమార్ట్ దగ్గర నుంచి, జిందా తిలిస్మాత్ దగ్గర నుంచి అలా తిరుక్కుంటూ గోల్నాక దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇట్లా రావాలి. ఈ పెట్రోల్ బంక్ పక్క నుంచి రావాలి. పెట్రోల్ బంక్ పక్క నుంచి వస్తే దాదాపు 3 కిలోమీటర్ల పైన, ఈ 100 కిలోమీటర్ల దానికోసం. సో అందుకని చెప్పేసి కొంతమంది ఇలా ఎదురు వస్తారు, ఈ కొంచెం దానికోసం ఎందుకు ఇట్లా తిరిగి రావడం అని చెప్పేసి. సో పోలీసులు అయితే చాలామంది ఉంటారు, దాదాపు 100 వేల కొద్ది ఫైన్లు కూడా గట్టిగానే పడుతూ ఉంటాయి. కానీ ఫ్లైఓవర్ మాత్రం ఇంకా చాలా నత్తనడకనే సాగుతూ ఉందని చెప్పొచ్చు. తొందరగా కంప్లీట్ అయితే దిల్సుఖ్ నగర్ వెళ్ళే వాళ్ళకి, ముఖ్యంగా అంబర్పేట నుంచి, అలాగే రామంతపూర్ నుంచి మెట్రో పక్క నుంచి షార్ట్ కట్ ఉంటుంది ఇటు, వాళ్ళకు కూడా చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్ ఫ్లైఓవర్ ఇదైతే. కానీ చాలా లేట్ అయిపోయింది. వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి, కానీ చూద్దాము. వర్క్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ ఫ్లైఓవర్ కొంచెం ముందుకు కూడా వెళ్దాం, ఎక్కడి వరకు వస్తుందని తెలుస్తుంది. సో ఇది పరిస్థితి. అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా పైన అయితే అవి అయితే ఏమి వేయలేదు. స్టార్టింగ్లో కొంచెం మాత్రం వర్క్ ఎక్కువ జరిగింది, అక్కడ కనిపించేది. ఇంకా నాకు తెలిసి ఇంకో 6 నెలలు ఈజీగా పట్టవచ్చు అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఫ్లైఓవర్ ఇది. ఇక ఎదురు రావడం అయితే చాలామంది రాంగ్ రూట్లో వస్తూ ఉన్నారు. కొంచెం ఆ గలీలో నుంచి తీసుకొని ఇటు నుంచి వస్తున్నారు, కానీ ఆఫీస్ టైమింగ్స్లో అంటే ప్రైమ్ టైమింగ్స్లో మాత్రం మస్తు ఫైన్లు పడుతూ ఉన్నాయి. చూద్దాం ఇది ఎప్పటికి కంప్లీట్ అవుతుందో. మన ఎదురు ఇంకో అన్న కూడా ఎదురు వస్తూ ఉన్నాడు చూడండి. ఇక అట్లా వస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ, బాయ్.